ప్రిన్సిపల్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్స్ గారికి, మిగతా స్టాఫ్, తర్వాత నవీన్ చంద్ర గారికి నమస్కరిస్తూ, అలాగే మిమ్మల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి మీ పేరెంట్స్కి నమస్కరిస్తూ, మీకు విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి మీ టీచర్లకి నమస్కరిస్తూ ఈరోజు సెషన్ ప్రారంభిద్దాం. సో ఈరోజు మనం ఇందాక తారా గవర్నమెంట్ కాలేజ్కి వచ్చినందుకు అందరూ థ్యాంక్స్ అని చెప్తున్నారు. యాక్చువల్గా నాకు గవర్నమెంట్ కాలేజీలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లోనే, అలాగే గవర్నమెంట్ కాలేజీలోనే, అలాగే గవర్నమెంట్ యూనివర్సిటీలోనే. అంటే యూనివర్సిటీలు ఈ మధ్యకాలంలో ప్రైవేట్వి కూడా వచ్చినాయి కాబట్టి అంటున్నాను. అలాగే నేను కొంతకాలం పనిచేసింది కూడా గవర్నమెంట్ కాలేజీలోనే. సో ఈ రోజు చేసేటటువంటి యూపీఎస్సీ మాస్టర్ క్లాస్, హౌ టు క్రాక్ ఐఏఎస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, నాట్ ఓన్లీ ఐఏఎస్ బట్ ఎనీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఆర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇటువంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. సో దానికి మీకు ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ అని చెప్పి ఒక క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాం. అది ఇచ్చారా క్వశ్చన్ పేపర్? ఓకే. సో ఆ సైకోమెట్రిక్ అనాలిసిస్ కనుక మీరు చేస్తే కనుక యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్ వెదర్ ఐఎమ్ సూటబుల్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఆర్ నాట్. అంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి లేకపోతే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి నాకు అర్హత ఉందా లేదా అనేది మీ అంతటా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఆ 20 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో అవి చెప్తాను అవి ఎలా ఆన్సర్ చేయాలనేది. సో దానికంటే ముందు ఈవిడ గురించి మీకు ఎవరికైనా తెలుసా? సో తెలవని వాళ్ళు ఈ సంగారెడ్డిలో ఉండకపోవచ్చు. సో షీఈస్ వల్లూరి క్రాంతి ఐఏఎస్ కలెక్టర్ ఫ్రమ్ సంగారెడ్డి డిస్టిక్. అండ్ ఇక్కడ మన యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ దాని పక్కనే ఉంది క్రాక్ ఐఏఎస్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్, తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఎలా సాధించాం అనే అంశం గురించి ఈరోజు చర్చిద్దాం అనుకుంటున్నాం. అండ్ షీ హ్యాస్ క్రాక్డ్ ఐఏఎస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 24. దానికన్నా ముందు ఇంకో 2 సర్వీసులు కూడా వచ్చినాయి ఆమెకి. 2013లో 562 ర్యాంక్ వచ్చింది. ఆ 562 ర్యాంక్ వచ్చినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, అంటే మనకున్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్లోనే 23 రకాల సర్వీసులు ఉంటాయి, 23 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకే ఎగ్జామ్ తోటి మీరు 23 రకాల ఉద్యోగాలు అప్లై చేసినట్టు. ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 1000 పోస్టులు వస్తుంటాయి. అండ్ వాటిలో ఈ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అనేది కూడా ఒకటి. ఒకే ఎగ్జామ్ తోటి ఇన్ని రకాల సర్వీస్ వస్తే మనకు వచ్చే మార్కులను బట్టి, ర్యాంకుని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మన చాయిస్ని బట్టి ఇస్తుంటారు అనమాట. సో 2013లో 562nd ర్యాంక్. ఆ తర్వాత మళ్ళీ వదలలేదు, ఐఏఎస్ కావాలనుకుంది. 2014లో మళ్ళీ రాసింది ఆవిడ ఎగ్జామ్. సో 2014లో రాసినప్పుడు 232 ర్యాంక్, ఐఆర్ఎస్ వచ్చింది ఈసారి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అక్కడ కూడా సాటిస్ఫై కాలేదు, మళ్ళీ మరొక అటెంప్ట్ ఇచ్చింది. అండ్ ఈసారి ఆల్ ఇండియా 65th ర్యాంక్ వచ్చింది 2014లో, అంటే 2015లో. సో ఇట్లా ప్రతి సంవత్సరం ఐఏఎస్ వచ్చేదాకా ఆగలేదు ఆవిడ. అండ్ షీ హ్యాస్ క్రాక్డ్ హర్ ఫస్ట్ సర్వీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 ఓన్లీ. 22 సంవత్సరాల వయసులోనే ఆవిడకి సర్వీస్ వచ్చింది 562 ర్యాంక్ వచ్చినప్పుడు. అండ్ 23వ సంవత్సరంలోనేమో 23వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఐఆర్ఎస్ వచ్చింది, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అవుతారు. అండ్ 24th ఇయర్ ఏజ్లోకి వచ్చేటప్పటికి 65th ర్యాంక్ వచ్చింది, ఐఏఎస్ అయింది. అంటే ఈవిడ జర్నీని చూసినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే షీ హ్యాస్ స్టార్టెడ్ హర్ ప్రిపరేషన్ రైట్ ఫ్రమ్ ద గ్రాడ్యుయేషన్. అది ఫస్ట్ ఆస్పెక్ట్. మన గ్రాడ్యుయేషన్ 21 ఇయర్స్ అయిపోతుంది కదా, గ్రాడ్యుయేషన్లో ఉండగానే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. కాబట్టి అంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఒక 2 years పడుతుంది, మినిమం 2 years, తక్కువలో తక్కువ. ఫస్ట్ ఇయర్లో ఏమో మొత్తం ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అంతా చదివేయాలి. సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ ఇయర్, అంటే మొత్తం ఎగ్జామినేషన్ సైకిల్ అనేది 1 year ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఏం జరిగినా జరగకపోయినా కంపల్సరీగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది.
ఆ తర్వాత ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. మే చివరి ఆదివారం, లాస్ట్ సండే ఆఫ్ మే ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత సెప్టెంబర్ 3rd వీక్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఫాలోయింగ్ ఇయర్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అని కూడా అంటారు. సో మొత్తం 1 year ఎగ్జామినేషన్ సైకిల్ అనమాట. మేలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి. ఒక షెడ్యూల్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. అలా మినిమం అయితే 2 years అయితే మీరు దీనికి స్పెండ్ చేయాలి. అంటే మనం అనుకోవచ్చు మన రేంజ్కి ఇవన్నీ అవుతాయా అంటే ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల ఏమవుతుంది అని అనుకోకండి. అలా అనుకునే టైప్లో చాలామంది ఉంటుంటారు. సో ఈ చదవడాలు పాస్ అవ్వడాల గురించి ఆలోచించకుండా నేను చదవగలను, ఈవిడ ఉన్నటువంటి ఒకే ఒక యాటిట్యూడ్ ఏంది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నానే టైప్. అది ఆవిడ కమిట్ అయ్యింది. ఎప్పుడు ఇంజనీరింగ్ చదువుతుండగానే కమిట్ అయ్యింది. ఏమని, నేను ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి కమిట్ అయ్యింది. ఇంకా ఆవిడ మాట ఆవిడే వినలేదు. ఐఏఎస్ వచ్చేదాకా వదలలేదు. ఐఏఎస్ సాధించింది. ఇప్పుడు మీ జిల్లాలోనే మీ ముందే కలెక్టర్గా ఉంది. అండ్ ఈవిడ హస్బెండ్ కూడా ఐఏఎస్ కామారెడ్డిలో చేస్తున్నాడు ఆయన. సో కాబట్టి ఇది అదేదో పెద్ద పెద్ద విషయాలు సాధించేటటువంటి విషయం కాదు. ఇది సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఆవిడ కరీంనగర్లో కూడా మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు ఇక్కడికి రావడానికన్నా ముందు. అండ్ అంటే ఏ పర్పస్ తోటి సర్వీస్కి వస్తున్నాము, ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు, లేకపోతే ఐఆర్ఎస్ అవుతావు, ఇటువంటి పర్పస్ కూడా మన మైండ్లో ఉండాలి. ఓన్లీ ఐఏఎస్ అనే టార్గెట్ పెట్టుకోవడం మాత్రమే కాకుండా మన లైఫ్ గోల్ ఏంటి అనేది కూడా క్లారిటీగా ఉండాలి. ఐఏఎస్ అనేది ఒక టార్గెట్ అంతే. ఆ టార్గెట్ని సాధించిన తర్వాత మనం సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతాం, ఎలాంటి చేంజ్ మనం తీసుకురాగలుగుతాం, మన ఊరిని ఎలా మార్చగలుగుతాం, మన రాష్ట్రాన్ని ఎలా మార్చగలుగుతాం, మన దేశాన్ని ఎలా ముందు తీసుకెళ్ళగలుగుతాం. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యంలో మన పాత్ర ఎలా ఉండాలి అనేది ఒక గోల్ క్లారిటీ అనేది ఉండాలి, కేవలం టార్గెట్ మాత్రమే కాదు. సో ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్కీమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ స్వచ్ఛ భారత్ స్కీమ్లో కరీంనగర్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో అలా ఉండేదాన్ని ఈ రకంగా మార్చింది ఆవిడ ఆధ్వర్యంలో. టోటల్గా సిస్టమే మారిపోయింది. ఇలా ప్రతి జిల్లాలోనూ ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి, ప్రతి ఒక్క ఐపీఎస్ అధికారి ఈ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తుంటే దేశం ఆటోమేటిక్గా 2047 వరకు అక్కర్లా 2037కే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది. ఇది మనం కమిట్ అవ్వాలంతే. ఆ గోల్ కోసం మనం లక్ష్యం కోసం పోరాడుతాను అనేటటువంటి ప్రాసెస్ ఉండాలి. దానికోసం ఒక అధికారం కావాలి, అంటే పాలనా వ్యవస్థలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. అలాంటి అవకాశాన్ని గవర్నమెంట్ యూపీఎస్సీ రూపంలో మనందరికీ కల్పిస్తుంది. దాన్ని ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఆర్టికల్ 16 రాజ్యాంగంలో మీరు చదువుకుంటారు. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అదే ఆర్టికల్ 16 ద్వారా ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి, ఈడబ్ల్యూఎస్కి కూడా రిజర్వేషన్ ఉన్నాయి. జనరల్ కేటగిరీకి అలాగే ఉంటుంది. మరి వీటన్నిటిని ఉపయోగించుకోమని చెప్పి రాజ్యాంగమే నీకు చెప్తుంది. సో మరి రాజ్యాంగం నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఉపయోగించుకోవు? ఎందుకు నువ్వు ఓన్లీ ప్రైవేట్ ఉద్యోగానికో లేకపోతే ఇంకో దానికో కన్ఫైన్ అయిపోతావు? ఏదో పోలీసు, ఎస్ఐ, కానిస్టేబుల్ మాత్రమే ఎందుకు చదవాలి? నువ్వు పెద్ద గోల్ పెట్టుకో, లక్ష్యం పెద్దదిగా పెట్టుకో, దానికోసం పోరాటం చేయి. జస్ట్ 2 సంవత్సరాలు చేయి, 2 సంవత్సరాలు పోరాటం చేయి, సరిపోతుంది. ఎక్కువ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈవిడ చేసినటువంటి సర్వీసెస్కి గవర్నర్ ద్వారా గోల్డ్ మెడల్ కూడా పొందడం జరిగింది. ఇలా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించే ప్రక్రియలో మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి, అసలు నేను ఈ సివిల్ సర్వీస్ అనే ఎగ్జామ్ నేను రాయొచ్చా రాయకూడదా, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే నేను ఏమవుతాను, ఇటువంటి అన్నీ. అంటే సపోజ్ ఐఏఎస్ అవుతాం. యూజువల్గా మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ఐఏఎస్ గురించి ఎందుకు చెప్తామనంటే ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ కూడా ఉంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది దేశంలోనే అతిపెద్ద సర్వీసు. నువ్వు నీ కెరియర్ని ఐఏఎస్ అయితే నీ కెరియర్ని మొదలు పెడతావు. ఎక్కడ మొదలు పెడతావు? అసిస్టెంట్ కలెక్టర్గా మొదలు పెడతావు. ఒక కలెక్టర్ దగ్గర అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అవుతావు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ అవుతావు, సబ్ కలెక్టర్ అవుతావు, ఆ తర్వాత కలెక్టర్ అవుతావు. కలెక్టర్తో ఆగిపో అంటే జిల్లా మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది.
కలెక్టర్ అయితే అంటే ఆయన యావరేజ్ నీ ద్వారా నీ చేతుల మీదుగా కనీసం 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు కనీసం సంవత్సరానికి నువ్వు ఖర్చు పెట్టేటటువంటి స్థితిలో ఉంటావు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటావు. జస్ట్ ఖర్చు పెట్టడం అంటే ఖర్చు పెట్టడం కాదు. ఆ డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా 1500 కోట్లు నీ చేతుల ద్వారా ఖర్చు పెట్టడం ద్వారా ఏం చేస్తున్నావు నువ్వు? సామాన్య పౌరుల జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతావు. అలాంటి ఒక అవకాశాన్ని నీకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇస్తుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒక అంబ్రెల్లా ఎగ్జామ్. యూపీఎస్సీ సిలబస్ అనేది ఒక అంబ్రెల్లా సిలబస్. ఈ అంబ్రెల్లా సిలబస్ అని అంటే మీనింగ్ ఏంటి? ఈ ఒక్క ఎగ్జామ్ కోసం నువ్వు ప్రిపేర్ అయితే దేశంలో ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయొచ్చు ఆ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ తోటే. సో మీకున్నటువంటి లెక్చరర్లు ఎవరైతే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీకు ఫ్యాకల్టీగా ఉండడం మీ అదృష్టం. యాక్చువల్గా వీళ్ళందరూ ఒకప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేసి ప్రయత్నం చేసి ఏదో ఒక రీజన్ తోటి టైం సరిపోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ వల్ల కావచ్చు, ఏదో ఒక రీజన్ తోటి సివిల్ సర్వీస్ సాధించలేకపోయి ఉండొచ్చు. కానీ ఆ నాలెడ్జ్ తోటే వీళ్ళందరూ ఇప్పుడు మీకు ఈ లెక్చరర్లుగా రావడం జరిగింది. ఈ జేఎల్ కానీ డిఎల్ కానీ ఇటువంటి ఉద్యోగాలకి కావాల్సినటువంటి యాటిట్యూడ్ని, కావాల్సినటువంటి స్కిల్ని ఇచ్చేది ఇది. అండ్ మీకు ఇంకో అదృష్టం ఏంటంటే మీ లెక్చరర్లో చాలామంది ఈవెన్ గ్రూప్ 1 పేపర్లో కూడా ఇవాల్యుయేషన్ చేయగలిగేటటువంటి పరిస్థితి. గ్రూప్ 1 పేపర్లో ఇవాల్యుయేషన్ చేస్తారంటే మీకు పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ మీ దగ్గర ఉన్నారు. వీళ్ళ సర్వీసెస్ మీరు ఉపయోగించుకున్నా సరిపోతుంది. వాళ్ళకి తెలుసు ఎగ్జామ్లో ఆన్సర్ ఎలా రాస్తే 1 మార్క్ వేస్తారు, ఇంట్రడక్షన్ ఎలా రాస్తే 1 మార్క్ వేస్తారు, మెయిన్ బాడీలో డయాగ్రామ్స్ ఎలా వేస్తే దాంట్లో 5 మార్కులు పడతాయి, కంక్లూజన్లో ఏ విధంగా రాస్తే దాంట్లో ఒక 2 మార్కులు పడతాయి, 10కి 8 మార్కులు ఎలా సాధించాలి అని మీ లెక్చరర్లే చెప్పగలరు. మీరు వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోండి. అండ్ సర్వీసెస్ ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళు చెప్పేటటువంటి, ఎందుకంటే వాళ్ళలో ఒక బయటికి కనపడే బాధ ఉంటుంది. ఏంటి ఆ బాధ? నేను సాధించలేకపోయాను అనేటటువంటి బాధ ఉంటుంది. కానీ దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారంటే మీలాంటి విద్యార్థులకి తమ నాలెడ్జ్ని పంచడం ద్వారా ఆ బాధని ఓవర్కమ్ చేస్తారు. అప్పుడు నువ్వు కనుక సపోజ్ వినట్లేదు అనుకో, చెప్తున్నప్పుడు వినట్లేదు అనుకో, వినకపోతే ఆ బాధ అలాగే మిగిలిపోతుంది. వింటే ఆ విన్నదాన్ని ఆచరిస్తే, ఆచరించిన దాన్ని సాహితీలాగా సాధిస్తే అప్పుడు వాళ్ళకి నిజమైన ఆనందం వస్తుంది. సో కాబట్టి అలాంటి సాహితీ లాంటి స్టూడెంట్స్ మీ సీనియర్ అని చెప్పుకోవడానికి మీరు గర్వపడాలి. ఆమె మీ ఫ్యాకల్టీ గైడెన్స్లో ఈ రోజున గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 453 మార్క్స్ సాధించడం అనేది కూడా మీరు గర్వపడాల్సినటువంటి విషయమే. కాబట్టి సివిల్ సర్వీస్ పరీక్ష ఏదో పెద్ద పెద్ద వాళ్ళు చేసేటటువంటి విషయం కాదు. అది నువ్వు కావచ్చు ఎవరైనా సరే సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూసినటువంటి ఆవిడ ఎన్ని చేతులు ఉన్నాయి? ఆవిడకి 2, 3, 4, 5 ఉన్నాయా? 2 కదా ఉన్నాయి. మీకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆవిడికి ఎన్ని తలలు ఉన్నాయి? బ్రహ్మలాగా 4 ఉన్నాయా? మనుషుల్లాగా 1 ఉంది. ఆవిడ మీలాగే మనిషి. మీకు 1 తలకాయ ఉంది, మీకు 2 చేతులు ఉన్నాయి, మీకు 2 కాళ్ళు ఉన్నాయి. అండ్ ఆవిడకున్నట్టే ఒక 1500 గ్రాములు ఉండేటటువంటి బ్రెయిన్ కూడా మీకు ఉంటుంది. మరి ఇవన్నీ కామన్ అయినప్పుడు ఆవిడ ఎందుకు సాధించింది, మనం ఎందుకు సాధించలేము? ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. when she could able to do it, we can do it with a proper గైడెన్స్ ఇవ్వడానికి మీ గురువులు ఉన్నారు, రెడీగా ఉన్నారు గైడెన్స్ ఇవ్వడానికి. మీరు ఆ చెయ్యి అందుకునే ప్రయత్నం చేయండి చాలు. ప్రతి ఒక్కరూ సమర్థులే, ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉంది. మీకు తెలిసే ఉంటుంది ఒక కథ మహాభారతంలో. ద్రోణాచార్యుడు తన 105 మంది స్టూడెంట్స్ బ్యాచ్ ఒకటి ఉంది. 100 మంది వాళ్ళ పేర్లేమో కౌరవులు అని చెప్పి, ఇంకో 5 పాండవులు అని చెప్పి 105 మంది బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి నీ ఒక బాణం చేతికిచ్చి నీకేం కనపడుతుందని అడిగాడు. దుర్యోధనుడు అడిగితే ఏం చెప్పాడు? చెట్టు కనపడుతుందని. ఆ తర్వాత ధర్మరాజుని అడిగితే ఏమని చెప్పాడు? ఆకులు కనపడతాయి అన్నాడు. ఇంకొకటి పిలిస్తే నీకేం కనపడింది అంటే చెట్టు కొమ్మ కనపడిందని. ఇంకొకటి పిలిచి అడిగితే దాంట్లో జాంకాయ ఉంది, అది కోసుకుని తినాలని ఉంది అన్నాడు. అండ్ ఫైనల్గా అర్జునుడు వచ్చాడు. అర్జునుడికి ఏం కనపడింది? పిట్ట కనపడింది, పెట్టుకున్నటువంటి కన్ను కనపడింది. ఈ అందరిలో కరెక్ట్ పర్సన్ ఎవరు?
జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే ఓన్లీ అర్జునుడు కరెక్ట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కరెక్ట్. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం ఉంది. దుర్యోధనుడు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ని చూశాడు కాబట్టి రారాజు అయ్యాడు. మనం వెళ్ళని చెప్తాం కానీ బట్ రారాజు అంటే రాజులకే రాజు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. అలాంటి లెవెల్కి వెళ్ళాడు. అండ్ అర్జునుడు కూడా కరెక్ట్, మంచి వారియర్ అయ్యాడు. ఎవరిది తప్పులేదు, ప్రతి ఒక్కడికి ఒక రకమైన సామర్థ్యం ఉంది. ఒక్కొక్కడు ఒకే విషయాన్ని, ఒకే విషయాన్ని ఒక్కొక్క కోణంలో చూస్తుంటాడు, అంతే తేడా. చూసేవాళ్ళ దృష్టిని బట్టి మనకి ఐఏఎస్ వస్తుందా లేకపోతే ఐపీఎస్ వస్తుందా, మనకి ఏది ఇష్టమో ఐఆర్ఎస్ వస్తుందా అనేది మారుతూ ఉంటుంది, అంతే తప్ప ఎవడూ కూడా రాంగ్ కాదు. మీకు ఇచ్చినటువంటి ఆ సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ చూడండి ఒకసారి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్నిటికి ఆన్సర్ చెప్తాను. అందులో ఫస్ట్ మీ పేరు రాయండి, అలాగే దాని మీద ఫోన్ నెంబర్ రాయండి. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాము అనుకుంటే దాంట్లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆప్షన్లో ఏం పెట్టుకోదలుచుకున్నారో అది మెన్షన్ చేయండి. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, పొలిటికల్ సైన్సా, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇలాంటి పాపులర్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, అది ఒకటి మెన్షన్ చేయండి. అండ్ అన్నిటికన్నా ముందు పైన మీ కాలేజ్ పేరు రాయండి. టాప్లో కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ అనే దానికన్నా పైన ఉన్నటువంటి దాని చోట మీ కాలేజ్ పేరు రాయండి. చక్కగా తారా గవర్నమెంట్ కాలేజ్ అని రాయండి. అండ్ మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తారా ఇంగ్లీష్ మీడియంలో రాస్తారా అనేది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే తెలుగు మీడియంలో కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు. రాబోయే 5 ఏళ్లలో చెప్తున్నాను, రాబోయే 5 ఏళ్లలో 40% పీపుల్ విల్ బీ ఫ్రమ్ ద రీజనల్ లాంగ్వేజెస్ హూ విల్ క్రాక్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఎందుకంటే ఈ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రీజనల్ మీడియంస్కి ప్రాధాన్యతనిస్తూ ఉంది. రీజనల్ మీడియంస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టారు. 2 కాలేజెస్లో ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్లో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టారు. అంటే బీటెక్ తెలుగు మీడియం. జనరల్గా అసలు అలాంటి ఆలోచన కూడా వచ్చినా కానీ ఎవరైనా అడిగినా కానీ నవ్వేవాళ్ళు ఇంతకుముందు. బట్ ఇప్పుడు అది రియలైజ్ అయింది. ఒక్కొక్క కాలేజీలోనూ 120 సీట్లు తెలుగు మీడియంకి ఉన్నాయి. మొత్తం 120కి 120 సీట్లు ఫిల్ అయిపోయి వీళ్ళు పాస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత రాసేది తెలుగు మీడియంలోనే ఎగ్జామ్. కాబట్టి తెలుగు మీడియంలో రాసినా కానీ మీరు ప్రిపేర్ అయినా కానీ మీరు సాధించవచ్చు. ఈ ప్రిపరేషన్ తోటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేకపోతే స్టాఫ్ సెలెక్షన్ కానీ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే రాయొచ్చు. సో అవి మెన్షన్ చేయండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాను మీకు. లైక్ యు ఆర్ ఏ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ అని కూడా అంటాం. యువర్ వైఫ్ హ్యాస్ డిసైడెడ్ టు కంటెస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అంటే నువ్వు ఏ జిల్లాలో అయితే పనిచేస్తున్నావో ఆ జిల్లాలో మీ భార్య, అంటే అని ఊహించుకోండి. అంటే నాకు భార్య లేదు కదా ఇప్పుడే నేను పెళ్లి చేసుకొస్తాను కంగారు పడి వెళ్ళిపోకండి. ఊహించుకొని అజంప్షన్ చేసుకుని నీ భార్య ఏంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాను అంతే. అండ్ వాట్ విల్ యూ డూ? నువ్వేం చేస్తావు? ఆవిడ ఎట్లా కంటెస్ట్ చేస్తానని చెప్తే నువ్వేం చేస్తావు? ఎంకరేజింగ్ యువర్ వైఫ్ టు కంటెస్ట్ సిన్స్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అది అంటే మహిళా సాధికారికతని విపరీతంగా సమర్థిస్తావు కాబట్టి ఆవిడని ఎంకరేజ్ చేస్తావు, బాగా కంటెస్ట్ చేయని చెప్పి ఎంకరేజ్ చేస్తావు. బి వార్నింగ్ హెర్ నాట్ టు కంటెస్ట్ యాజ్ ది అపోనెంట్ ఈజ్ అన్ అన్రూలీ పర్సన్ who can go even to the extent of murdering the opponents. సో ఇలాంటి అవకాశం ఉందంటే మరి కంటెస్ట్ చేయమని ఎంకరేజ్ చేస్తామా, చేయొద్దని ఎంకరేజ్ చేస్తాం. కొంతమంది మన మేల్ కొలీగ్స్ అలా ఉంటే బాగుండు అనుకుంటున్నారు. అండ్ సి ఇన్ఫార్మింగ్ యువర్ హైయర్ అథారిటీస్. మీ పై అధికారులకు తెలియజేయడం. నువ్వు కలెక్టర్ కాబట్టి మీ పైన డివిజనల్ కమిషనర్ ఉంటారు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? లేకపోతే భార్య చెప్పినప్పుడు మనం చేసేది ఉంది డూయింగ్ నథింగ్ అని ఊరుకుంటావా? అంతే. సో ఈ 4గిట్లో ఒక ఆప్షన్ పెట్టు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ పెట్టు. ఎందుకంటే అర్జునుడి కథ చెప్పాను, ద్రోణాచార్యుడి కథ చెప్పాను. అందులో ఎవరు కరెక్ట్ అని చెప్పారు? అందరూ కరెక్టే, ఎవరిది తప్పు లేదు. ఎవరు ఏ పర్స్పెక్టివ్లో ఒక విషయాన్ని చూస్తే ఆ పర్స్పెక్టివ్ రైట్. బట్ అయితే మనకి మీరు అదన్నీ టిక్ పెట్టేసిన తర్వాత దానికి ప్రాపర్గా ఎలా ఆన్సర్ ఉండాలో చెప్తారు. సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ అని ఉంటాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించాల్సినటువంటి ఒక ప్రవర్తన నియమావళి. ఆ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం
మీ ఫస్ట్ లైన్ రిలేటివ్స్ కనుక, అంటే ఫస్ట్ లైన్ రిలేటివ్స్ అంటే మీ భార్య కానీ, హస్బెండ్ కానీ, లేకపోతే పిల్లలు కానీ, అన్మ్యారీడ్ చిల్డ్రన్ కానీ ఇట్లా పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తానంటే, అంటే బేసికల్గా సివిల్ సర్వెంట్స్ పొలిటికల్ యాక్టివిటీస్ చేయకూడదు. మీ రిలేటివ్స్ కనుక పార్టిసిపేట్ చేస్తారంటే ఆ విషయాన్ని వెంటనే పై అధికారులకు చెప్పాలి. ఎంకరేజ్ చేయడం, డిస్కరేజ్ చేయడం నీకు సంబంధం లేదు. పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తర్వాత ఏం జరుగుతుంది, దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే the higher authorities will see that you will not be posted in the area where your wife is contesting the election. అది ప్రాపర్గా ఉండేటట్టు. అలాగే మరో క్వశ్చన్ చూడండి. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్ ఫర్ ద పాస్ట్ 5 years. గత 5 సంవత్సరాల నుంచి నువ్వు నీ ఫ్రెండ్ కలిసి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు. యువర్ ఫ్రెండ్ క్లియర్డ్ ది ఎగ్జామ్ బట్ యూ డిడ్ంట్. షీ వెంట్ టు ట్రైనింగ్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయింది, ఐఏఎస్ వచ్చింది, ఆమె ట్రైనింగ్కి వెళ్ళింది. ఇనీషియలీ షీ వాజ్ ఇన్ కంటిన్యూస్ కమ్యూనికేషన్ విత్ యూ. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత కొంతకాలం నీతో నిరంతరం ఫోన్లో మాట్లాడుతుంది, వాట్సాప్ కాల్స్ చేస్తున్నాం, వీడియో కాల్స్ చేస్తున్నాం, అంత బాగానే ఉంది. ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ షీ స్టార్టెడ్ ఇగ్నోరింగ్ యువర్ కాల్స్. ఇది న్యాచురల్గా జరిగే విషయమే ఇది కూడా. అండ్ వన్ డే యూ కేమ్ టు నో దట్ షీ కేమ్ టు యువర్ హోమ్ టౌన్. She did not inform you. How would you respond? ఇద్దరు కలిసి చదువుకున్నారు 5 ఏళ్ల పాటు. ఆమెకేమో ఐఏఎస్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళింది. స్టార్టింగ్లో ఒక 2-3 నెలల పాటు నీతో రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడింది, వీడియో కాల్స్ కూడా చేసింది. తర్వాత గ్రాడ్యువల్గా మాట్లాడడం మానేసింది. ఇవి న్యాచురల్గా జరిగే విషయాలు అనుకున్నాం. ఒకరోజు మీ ఊరికి వచ్చింది, నీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాం. నువ్వైతే ఏం చేస్తావు, ఒకటి టిక్ పెట్టండి. పెట్టిన తర్వాత నేను ఎలా ఉంటే బాగుంటుందో చెప్తాను. గో అండ్ ట్రై టు మీట్ హర్ ఎట్ హోమ్. నీకు ఇల్లు తెలుసు, 5 ఏళ్ల కాలం నుంచి నీకు పరిచయమే కాబట్టి ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేయడం. యూ సెండ్ ఎ స్ట్రాంగ్ అండ్ డెరగేటరీ మెసేజ్ టు హర్ ఫర్ ఫర్గెటింగ్ ద హెల్ప్ యూ హ్యావ్ రెండర్డ్ హర్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్. ఒక తిడుతూ ఆవిడికి ఒక మెసేజ్ పెట్టాం. వాడుకున్నంతకాలం వాడుకున్నావు, నా పుస్తకాలన్నీ తీసుకున్నావు, నా నోట్స్లన్నీ తీసుకున్నావు, ఇప్పుడేమో నువ్వు నాతో మాట్లాడవా, కనీసం వచ్చిన విషయం కూడా చెప్పవా అని చెప్పి గట్టిగా మెసేజ్ పెడతాం. కుదిరితే ఇంకోటి ఏం చేయొచ్చు, ఇగ్నోరింగ్ అండ్ కంటిన్యూయింగ్ విత్ యువర్ ప్రిపరేషన్. ఎవడి పాపానికి వెళ్ళిపోతాలే, నాశనం అయిపోతావు అని మనసులో అనుకుని నీ ప్రిపరేషన్ నువ్వు కంటిన్యూ చేయడం. ఫీలింగ్ సాడ్ అండ్ కంటిన్యూయింగ్ విత్ యువర్ ప్రిపరేషన్ అజ్యూమింగ్ దట్ షీ విల్ కాంటాక్ట్ యూ when you become an IAS officer. 4 రకాల ఆప్షన్లో ఏది రాంగ్? ఒక్కొక్కడి బిహేవియర్ని బట్టి ఏదైనా చేయొచ్చు. రాంగ్ అనేది ఏం లేదు. నీ ఎమోషన్ ఎలా ఉంటుంది ఆ టైంకి, నీ ఎమోషన్స్ మీద ఏ విధంగా నువ్వు ప్రాపర్గా కంట్రోల్ తెచ్చుకుంటావు, ఎలాగ నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూపించగలుగుతావు అనే దాన్ని బట్టి నువ్వు సివిల్ సర్వెంట్ అవ్వగలవా లేదా అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే సి అంతే. అంటే డి కూడా కాదు. అంటే ప్రాపర్గా ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాల్సిన వాడిగా నువ్వు చేయాల్సింది సి అనమాట. జస్ట్ ఇగ్నోర్ అండ్ కంటిన్యూయింగ్ విత్ ప్రిపరేషన్. ఎందుకంటే ఆవిడ పర్స్పెక్టివ్ నుంచి కూడా నువ్వు ఆలోచించగలగాలి. అంటే దీన్ని ఏమంటారంటే ఎంపథీ అని అంటారు. సానుభూతి అనేది విషయం తెలుసు మనకి, దాన్ని సింపతి అంటారు. సింపతి కాదు, ఒక మనిషిగా మనకు కావాల్సింది, మనిషికి ఉండాల్సింది సింపతి. బట్ ఒక మనిషి సివిల్ సర్వెంట్ అయితే కావలసినటువంటిది ఎంపథీ. అంటే సానుభూతి, సింపతి, దానికి నెక్స్ట్ లెవెల్లో ఉండేదాన్ని ఎంపథీ అని అంటారు. ఈ సానుభూతి సహానుభూతి అవుతుందన్నమాట. అనుభూతి అంటే మన బాధలు, ఎదుటి వ్యక్తి యొక్క బాధలు కూడా అర్థం చేసుకోవడం, ఎదుటి వ్యక్తి యొక్క బాధని మన బాధగా పరిగణించడం, ఎదుటి వ్యక్తి యొక్క కంపల్షన్స్ని, ఆబ్లిగేషన్స్ని మన ఆబ్లిగేషన్స్ ఆ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించగలగడం. నీతో మాట్లాడటం లేదంటే అంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి. మనిషి అన్నాక ఎవరు కూడా చేసిన సహాయాన్ని మర్చిపోరు. జనరల్గా మనం అనుకుంటాం మనం చేసిన సహాయం కూడా మర్చిపోయారు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటాం. బట్ ఎవరు అట్లా మర్చిపోరు. అండ్ మనిషి అంటేనే మంచోడు. ఇప్పుడు ఇందాక మీ మేడం ఒక మాట అన్నారు, మన స్టూడెంట్స్ చాలా మంచివాళ్ళు సార్ అని చెప్పి. నేనేమంటానంటే స్టూడెంట్ అంటేనే మంచోడు. ఓన్లీ మన స్టూడెంట్సే మంచి అని కాకుండా మన ప్రతి ఒక్క స్టూడెంటు మంచోడే. కాకపోతే ఆ మంచికి కొన్ని సందర్భాల్లో
కొంచెం కొంచెం చెదబడుతూ ఉంటుంది. ఆ చెద తీసేయడానికి మీ ఫ్యాకల్టీ అంతా ఉన్నారు ఇక్కడ, కాబట్టి రెడీగానే ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చెయ్యంది ఇవ్వడమే. వాళ్ళు మీ చెయ్యి పట్టుకుని పైకి లాగుతారు. ఉన్నత శిఖరాలకి అధిరోహించేటటువంటి ఒక నిచ్చెన కూడా వేస్తారు. ఆ నిచ్చెన వేసి మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగితే ఆనందించేవాళ్ళు ఫస్ట్ వాళ్ళే. మీ పేరెంట్స్ ఎలాగో ఆనందిస్తారు, దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోకర్లా. మీ పేరెంట్స్ కాకపోయినా మీ సక్సెస్ పట్ల ఎక్కువగా ఆనందించేది 10 మందికి చెప్పుకునేది ఎవరంటే మీ టీచర్లే. సో మనిషి అంటేనే మంచివాడు కాబట్టి నువ్వు మంచివాడిగా సహానుభూతి కూడా కలిగి ఉండి నువ్వు అక్కడ పెట్టాల్సిన ఆన్సర్ సి. అదేవిధంగా మూడో క్వశ్చన్ ఏంటి? యు ఆర్ అన్ అసిస్టెంట్ టు ఏ కంపెనీ మేనేజర్ అండ్ హ్యాండిల్ ట్రావెలింగ్ బుకింగ్స్ యూజింగ్ ది మేక్ మై ట్రిప్ యాప్. ఓవర్ టైమ్ ద యాప్ హ్యాస్ accumulated 10,000 points from regular bookings. These points can be used for future bookings or gifted to someone, but they cannot be converted into cash. The manager has been transferred. What should be done with the points? The accumulated 10,000 points వచ్చి ట్రావెల్ బుకింగ్స్ ద్వారా ఆ ట్రావెల్ బుకింగ్ పాయింట్స్ని ఏం చేయాలి అంటే ఇక్కడ కూడా దీనికి మనం ఇచ్చే ఆన్సర్ కొంచెం ఎథికల్గా ఇంటిగ్రిటీ తోటి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి ఎథిక్స్ పేపర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. 250 మార్క్స్, మిగతా ఏ సబ్జెక్టుకి లేనంత వెయిటేజ్ ఎథిక్స్కి ఇచ్చారు. అంటే పాలిటీ ఉంది, దానికి 100 మార్క్స్ ఉంటాయి. హిస్టరీ ఉంది, దానికి 90 మార్క్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, దానికి 50 మార్క్స్ ఉంటాయి మెయిన్స్లో. అలాగే ఎకానమీ ఉంది, దానికి 100 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, దానికి 50 మార్క్స్ ఉంటుంది. గవర్నెన్స్ ఉంది, దానికి 90 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇలా హయ్యర్ లెవెల్ పొటెన్షియల్ ఉన్నటువంటి, అన్నిటికన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనే జనరల్ స్టడీస్ పేపర్ 4 అన్నమాట. ఆ పేపర్ ద్వారా మనం రేపు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత నీతివంతంగా ఏ విధంగా పరిపాలన చేస్తావు అని దాన్ని పరిశీలించడానికి ఈ పేపర్ పెట్టారు. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా అడిగేటటువంటి క్వశ్చన్స్లో ఇటువంటి క్వశ్చన్సే ఉంటాయి. సో స్టూడెంట్కి సన్మానం చేయడం కన్నా గొప్ప విషయం జనరల్గా ఒక టీచర్లకి ఏమి ఉండదు. సో ఈరోజు అక్కడ కూర్చొని మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ సాధించిన రోజున ఇక్కడ కూర్చొని మీరు కూడా ఇలాంటి సన్మానాలు పొందొచ్చు. సో ఈ మేక్ మై ట్రిప్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఏబిసిడిలో ఐ విల్ ట్రాన్స్ఫర్ ద పాయింట్స్ టు ద పర్సనల్ అకౌంట్ ఆఫ్ ద మేనేజర్. వెళ్ళిపోయిన మేనేజర్కి పంపించేస్తానని. ఐ విల్ యూజ్ ది పాయింట్స్ ఫర్ మై పర్సనల్ టూర్స్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంటిగ్రిటీ. అండ్ ఐ విల్ యూజ్ ది పాయింట్స్ ఫర్ ద నెక్స్ట్ ఇన్కంబెంట్ మేనేజర్. డి, ఐ విల్ ఇగ్నోర్ ది పాయింట్స్. సో ఇందులో మనం ప్రాపర్గా పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అంటే సి. తర్వాత యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యూ హ్యావ్ ఎ ఫార్మర్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్ టు మీట్ యూ. ఒక రైతు, మీరు ఒక జిల్లా కలెక్టర్ అనుకోండి, ఆ జిల్లా కలెక్టర్గా మీరు ఉన్నప్పుడు ఒక రైతు మిమ్మల్ని కలవడానికి వెయిటింగ్ చేస్తున్నాడు. హీ టుక్ అన్ అపాయింట్మెంట్ ఆన్ ద ప్రీవియస్ డే టు మీట్ యూ. జస్ట్ బిఫోర్ యూ కాల్ హిమ్ ఇన్, ద లోకల్ ఎమ్మెల్యే ఎంటర్స్ యువర్ ఆఫీస్. అది అతను నిన్ననే అపాయింట్మెంట్ తీసుకున్నాడు, 2 o'clock కలుస్తా అన్నాడు, 1 గంటకే వచ్చి కూర్చున్నాడు, నువ్వు లంచ్ టైంలో ఉన్నావు. సో 2 o'clockకి లంచ్ టైం అయిపోయిన తర్వాత అతన్ని పిలుద్దాము అని చెప్పి నీ అటెండర్ని పిలిచావు. పిలవమని చెప్పే లోపల లోకల్ ఎమ్మెల్యే నిన్ను కలవడానికి వచ్చాడు వితౌట్ ఎనీ అపాయింట్మెంట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? హౌ డిడ్ యూ రెస్పాండ్? ఏ, మీట్ ద ఎమ్మెల్యే ఫస్ట్. ఓకేనా? మీట్ ద ఎమ్మెల్యే ఫస్ట్ అని ఎంతమంది పెట్టారు? ఎవరైనా పెట్టారా? ఎవ్వరూ పెట్టరు, నాకు తెలుసు అది. బి, మీట్ ద ఫార్మర్ ఫస్ట్. ఎవరైనా పెట్టారా? ఎవరెవరు పెట్టారు ఒకసారి? మ్యాక్సిమం అందరూ అదే పెట్టి ఉంటారు, కానీ పైకి చెప్పట్లేదు. రిక్వెస్టింగ్ ది ఎమ్మెల్యే టు వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ సో దట్ యూ కెన్ ఫినిష్ ది ఫార్మర్స్ జాబ్ యాజ్ హీ హ్యాస్ టేకన్ 1 day prior అపాయింట్మెంట్. ఇది you invite both to your cabin at a time, and first you will address the farmer's issue. After addressing his query, you will talk to the MLA. ఇది ఎవరైనా పెట్టారా? ఇద్దరిని ఒకేసారి పిలిచి ఆ ఎమ్మెల్యే ముందర ఫార్మర్కి సంబంధించినటువంటి విషయాన్ని చర్చిస్తే
ఒకవేళ ఆ ఫార్మర్ కనుక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కాబట్టి అది పెట్టకూడదు అసలు. దీనికి ప్రాపర్ ఆన్సర్ అంటే మ్యాక్సిమం ఫార్మర్ అని పెట్టుంటారు అండ్ కొంతమంది సి కూడా పెట్టుంటారు. కానీ ఆన్సర్ ఏ. యూ హ్యావ్ టు మీట్ ద ఎమ్మెల్యే ఫస్ట్. ముందుగా ఎమ్మెల్యేనే కలవాలి. ఎమ్మెల్యే మన దగ్గరికి వచ్చాడంటే ఒక్కడు రాలా, 7,50,000 మందికి ప్రతినిధిగా వచ్చాడు. 1964 సెంట్రల్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం కానీ 1968 ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం కానీ ఈ ఫండమెంటల్ ఫార్ములా పెట్టడం జరిగింది. సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్లో ఏంటంటే ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లెట్ ది ఫార్మర్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ముందు రోజే అపాయింట్మెంట్ తీసుకున్నా అతన్ని కలవకుండా అయితే నువ్వు పోవు. అతనికి ఇంకొక అడిషనల్గా 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేయమనొచ్చు. అండ్ వెయిట్ చేయమన్న తర్వాత అతన్ని కలవడానికి అవకాశం ఇవ్వాలి. బట్ ఎట్ ద fundamental thing that you have to remember is you must meet the MLA first, clear his query, and after sending him off you can meet anybody else. ఇది రూల్స్లో ఉన్నటువంటి పాయింట్లు. అంటే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కామన్ సెన్స్ అండ్ రూల్ ఓరియంటేషన్. కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తేనేమో రైతుని కలవాలి, లేకపోతే ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇలాంటి పద్ధతులు ఆలోచిస్తాం. బట్ రూల్స్ ప్రకారం ఆలోచిస్తే మాత్రం ఎమ్మెల్యేని మాత్రమే ముందుగా కలవాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఇది కొంచెం క్రిటికల్ ఆస్పెక్ట్ ఈ క్వశ్చన్ అనేది. యూఆర్ అమైడ్ ఎ ఫ్లడ్, అంటే ఒక వరద ప్రాంతంలో ఉన్నాం, వరద మధ్యలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. యూఆర్ ఎస్కేపింగ్ ఇన్ ఎ స్మాల్ బోట్ విత్ యువర్ స్పౌస్ అండ్ మదర్. నీ స్పౌస్ అంటే భార్య కావచ్చు, లేకపోతే హస్బెండ్ కావచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎ సిచ్యువేషన్ హ్యాస్ రైజ్డ్ వేర్ బై వన్ పర్సన్ హ్యాస్ టు బీ అబాండెండ్. ఈ ఇద్దరిలో ఒకళ్ళు వదిలేయాలి. ఈ ఇద్దరిలో స్పౌస్ని కానీ లేకపోతే మదర్ని కానీ. యూ మస్ట్ సేల్ ద బోట్ టు సేవ్ ది అట్లీస్ట్ వన్ పర్సన్. అంటే నువ్వు జంప్ అయిపోకూడదు. నువ్వు కంపల్సరీగా బోట్లో ఉండాలి. తర్వాత ఇద్దరిలో ఒకళ్ళని వదిలేయాలి. వాట్ విల్ యూ డూ ఈజ్ దే క్వశ్చన్. నువ్వేం చేస్తావు ఈ సిచ్యువేషన్లో? నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఐ కమిట్ సూసైడ్. ఇది సేఫ్ అనుకుంటారేమో. ఎందుకంటే ఒకవేళ సపోజ్ నీ స్పౌస్ని వదిలేసిన తర్వాత అది ఎలాగో జరుగుతుంది. ఐ విల్ అబాండన్ మై మదర్. అది చాలామంది ఎమోషనల్ ఫీల్ అవుతారు. చిన్నప్పటి నుంచి మా మమ్మీ పెంచింది నన్ను, ఇంత వాడిన ఏంటంటే మా మమ్మీయే కారణం, అలా ఇలా వదిలేస్తాను. ఐ విల్ అబాండన్ మై స్పౌస్. బాయ్స్కి కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇది. ఐ విల్ ప్రే ద గాడ్. ఏమి చేయలేని పరిస్థితులు. నువ్వు గాడ్ ప్రే చేసినా కానీ ములిగేదే. యూ హ్యావ్ టు టేక్ ఎ చాయిస్. ఏం చేయాలి అంటే ఐ విల్ అబాండన్ మై మదర్ ఈజ్ ఎ ప్రాబబుల్ అండ్ సూటబుల్ ఆన్సర్. అంటే దిస్ ఆన్సర్ ఈజ్ నాట్ ఎ యూనివర్సల్ ఆన్సర్. ఎందుకని అంటే ఇది చేయదగినటువంటి మన ప్రయత్నంలో భాగంగా. యాక్చువల్గా అయితే ఇద్దరిని వదలకూడదు, కానీ అటువంటి పరిస్థితి వచ్చింది. బట్ యూ హ్యావ్ టు ఇన్ దిస్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఆన్సర్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ షుడ్ అబాండన్ యువర్ మదర్ ఈ పరిస్థితుల ప్రకారం. ఎందుకని అంటే షీ కెన్ అండర్స్టాండ్ యువర్ ఆబ్లిగేషన్స్ ఫస్ట్. రెండోది, షీ ఈజ్ అ సీనియర్ సిటిజన్ అండ్ యువర్ స్పౌస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్. సో ఇటువంటి పర్స్పెక్టివ్ తోటి, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తోటి ఆలోచించి ఫైనల్గా నువ్వు తీసుకోగలిగినటువంటి నిర్ణయం అదే ఉంటుందన్నమాట. అలాగే ఇంకో క్వశ్చన్ చెప్తాను. యు ఆర్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అండ్ క్వాలిఫైడ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ కూడా రాసేసారు, ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారు. యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ రిటన్ ఎగ్జామ్. అంటే రిటన్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయనే కాన్ఫిడెంట్గా ఉన్నారు. యు ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ యాజ్ వెల్. యు ఆర్ ఆల్సో ఎ చెస్ ఛాంపియన్. ఇది నీలో ఈ కళలు కూడా ఉన్నాయి, నువ్వు కూడా ఒక చెస్ ఛాంపియన్ కూడా. యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫైనల్స్ ఆఫ్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ like Gukesh. Incidentally, the date of UPSC interview and the World Chess Finals fell on the same day. ఇంటర్వ్యూ డేటు తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్ ఫైనల్స్ డేటు ఒకే రోజు వచ్చినాయి. సో వాట్ విల్ యూ డూ? ఈ పరిస్థితుల్లో నువ్వైతే ఏం చేస్తావు? ఏముంది, ఐ విల్ అటెండ్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ
I will attend the chess championship. C, I will ask the UPSC board for postponing my date of interview. D, I will request the chess championship organizers to postpone the date of the match. సో ఇందులో కూడా మీరు ఏం పెట్టినా పెట్టుకోవచ్చు, బట్ కామన్ సెన్స్ ఎథిక్స్ అండ్ లాజికల్ ఎథిక్స్, లీగల్ ఎథిక్స్ ఇవి వేరుగా ఉంటాయని చెప్పాం కదా. దాని ప్రకారం యు ఆర్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఓన్లీ, నాట్ ఫర్ ద చెస్ ఛాంపియన్షిప్. దట్ మే బీ ఎ హాబీ, బట్ ఇట్ నీడ్ నాట్ బి ఎ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ. సో ఈ కాంటెక్స్లో యూ విల్ అటెండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనేటటువంటిది పెట్టాలి. యూపీఎస్సీ బోర్డుని రిక్వెస్ట్ చేస్తా అంటే వాళ్ళు ఏమి పర్మిషన్ ఇవ్వరు అట్లా. అలాగే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఆర్గనైజర్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇవ్వరు. యూ హ్యావ్ టు గో ఫర్ ద ఏ ఆన్సర్ ఓన్లీ. సో మిగతా క్వశ్చన్స్ మీరు మామూలుగా ఆన్సర్ చేయండి. సో ఇటువంటి జనరల్గా ఇంటర్వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ పరిస్థితుల్లో నువ్వైతే ఏం చేస్తావు అని. ఒక సందర్భంలో అయితే ఇంకేం చేశారు తెలుసా, మామూలుగా ఇట్లా ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది అనుకో. ఇంటర్వ్యూ బోర్డుకి అంటే 5 మెంబర్లు ఉంటారు టేబుల్కి. అక్కడ ఒక ఆయన కూర్చుంటాడు, ఇక్కడ ఒక ఆయన కూర్చుంటారు, మధ్యలో 3 కూర్చుంటారు. ఒక యూ షేప్ బోర్డు ఉంటుంది అనమాట. అండ్ దాని నుంచి 5 feet దూరంలో అభ్యర్థికి సంబంధించిన చైర్ ఉంటుంది. మీరు 12th ఫెయిల్ సినిమాలో చూసుంటారు, ఆ రకంగా అది సేమ్ అదే పద్ధతిలో ఉంటుందన్నమాట. అండ్ ఆస్పిరెంట్ వచ్చి కూర్చున్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు, అంతా ఓకే. జనరల్గా మనం 99.999% అలాగే ఉంటుంది ఇంటర్వ్యూ బోర్డు. అయితే ఒక అభ్యర్థిని వచ్చి రాగానే చైర్మన్ లేచి అభ్యర్థి సీట్లో కూర్చున్నాడు, అభ్యర్థిని ఆస్పిరెంట్నేమో చైర్మన్ సీట్లో కూర్చోమని చెప్పారు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఫస్ట్ కంగారు పడతాం కదా, ఇదే నన్నేంటి చైర్మన్ సీట్లో కూర్చోమంటున్నాడు, బోర్డు ప్రెసిడెంట్ సీట్లో కూర్చోమంటున్నాడు. ఆయన తడబడ్డాడు, ఈ వీళ్ళు నన్ను టెస్ట్ చేస్తున్నారా ఇవని చెప్పి. టెస్ట్లో భాగమే అది, నేను పరీక్షించే ప్రాసెస్లో భాగమే. ఆ భాగంలో దాంట్లో భాగంగానే అతన్ని అక్కడ కూర్చోపెట్టారు. జనరల్గా మనం యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూస్కి కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం. ఆ ట్రైనింగ్లో ఏం చెప్తాం, స్టడీగా కూర్చోవాలి, లోపలికి వెళ్ళాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, మే కమిన్ సార్ అని అడగాలి. అడిగిన తర్వాత చైర్ దగ్గరికి వచ్చి చైర్కి లెఫ్ట్ సైడ్లో నిలబడాలి. నిలబడిన తర్వాత దెన్ దే విల్ పర్మిట్ యూ టు టేక్ యువర్ సీట్. ఇలాంటివన్నీ నేర్పిస్తుంటాం. ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పిస్తుంటాం. కానీ ఈ సిచ్యువేషన్లో బాడీ లాంగ్వేజ్ లేదు, ఏం లేదు. ఎందుకని? ఆస్పిరెంట్ కూర్చోవలసిన చైర్లో ఏమో చైర్మన్ కూర్చున్నాడు, చైర్మన్ సీట్లోనేమో ఆస్పిరెంట్ని కూర్చోబెట్టారు. ఇక వాళ్ళకి ఆ ఆస్పిరెంట్కి ఇక ఎటువంటి నర్వస్నెస్ ఉంటుందో మీకు చూడొచ్చు. జనరల్గా అక్కడ కూర్చుంటేనేమో ఎటువైపు నుంచి క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా చూసి ఆన్సర్ చెప్పచ్చు. కానీ అక్కడ కూర్చొని అటువైపు నుంచి ఒక ఆయన క్వశ్చన్ అడుగుతాడు, అక్కడి నుంచి ఒక ఆయన క్వశ్చన్ అడుగుతాడు, ఇక్కడి నుంచి ఒక ఆయన, ఎదురుగానేమో చైర్మన్. అంటే టోటల్గా మన బాడీ లాంగ్వేజ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఏదైతే నేర్చుకున్నావో, ఉద్దేశపూర్వకంగా నేర్చుకున్నావో అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇట్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్ బాడీ లాంగ్వేజ్. వీ హ్యావ్ టు డెవలప్ ఫ్రమ్ ఇన్సైడ్. ఈ నీతి నిజాయితీ ఇలాంటివన్నీ మనం బలవంతంగా నేర్చుకుంటే రావు. మనం ఆల్రెడీ మనలో ఉన్నటువంటి ఆ నీతి నిజాయితీలకి కొంచెం పాలిష్ పెడితే ఏ విధంగా ఈ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్, భారత రాజ్యాంగం, చట్టాలు వీటన్నిటిని అప్లై చేసి వాటిని ఆన్సర్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. అండ్ మనకి ఇన్బిల్ట్ ఉండాలి. మనం మొదటి నుంచి కలగంటూ ఉండాలి. నేను ఐఏఎస్ అవుతాను, నేను కలెక్టర్ అవుతాను. కలెక్టర్ అయినప్పుడు మనకు ఒక కారు ఇస్తారు, ఆ కారులో ఎలా వస్తాను, ఎంట్రీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి షార్ట్లు పెడుతుంటారు కదా, మాస్ ఎంట్రీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి వెనకాల నుంచి ట్యాన్ 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 అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అలాంటివి ఊహించుకోవాలి, కలలు కనాలి. అలా మనం ఇన్బిల్ట్గా అలాంటివన్నింటినీ ఆవాహన చేసుకున్నప్పుడు న్యాచురల్గానే మనకి దాని నుంచి, మన లక్ష్యం నుంచి మనసు విడిపోకుండా ఉంటుంది. లక్ష్యం మీదనే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కనుక మనం ఈ పుష్ప 2, కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు చూసి కాదు ఇన్స్పిరేషన్ పొందాల్సింది. ఫ్లాప్ అయినటువంటి గేమ్ చేంజర్ లాంటి సినిమాలు చూడాలి. ఎందుకు? అందులో రామ్ చరణ్ ఏం చేశాడు, ధృవ సినిమాలోనేమో ఐపీఎస్ అయ్యాడు కదా. ఐపీఎస్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పింది, నువ్వు ఐపీఎస్ అయితే నాకు సరిపోదు, ఐఏఎస్ అవ్వమని చెప్పింది. అప్పుడు ఏం చేశాడు, గేమ్ చేంజర్ సినిమాలో ఐఏఎస్ అయిపోయాడు.
ఎంతవరకు వెళ్ళాడు? ఐఏఎస్ కలెక్టర్గా మొదలుపెట్టిన జీవితాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాడు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వరకు వెళ్ళాడు. ఇంకో రెండో పాటు మన కర్మ కొద్దీ తీసాడు అనుకో, అందులో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా వచ్చాడు. అంటే ఏ స్థాయికి వరకు వెళ్ళొచ్చు నువ్వు? 22 ఇయర్స్కి కనుక నువ్వు ఐఏఎస్ సాధిస్తే ఫస్ట్ అటెంప్ట్లో అసిస్టెంట్ కలెక్టర్గా మొదలుపెట్టినటువంటి నీ జీవితాన్ని క్యాబినెట్ సెక్రటరీ వరకు తీసుకెళ్ళచ్చు 60 సంవత్సరాల వయసుకి. అంటే యూ విల్ రిటైర్ యాజ్ ఎ క్యాబినెట్ సెక్రటరీ. అంటే క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏంటి? హయ్యెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ నెక్స్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చే స్థాయి. ప్రధానమంత్రి రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు, ఆయన స్పీచ్లు ఇస్తుంటాడు, పంచ్ డైలాగులు ఇస్తుంటాడు. కానీ ప్రధానమంత్రికి ఆ స్పీచ్లు రాసిచ్చేది, ఆ పంచ్ డైలాగులు రాసిచ్చేది ఈ క్యాబినెట్ సెక్రటరీ తరపు నుంచి. క్యాబినెట్ సెక్రటరీ లేకుండా ప్రైమ్ మినిస్టర్ ఏం చేయడు, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాడు. అది పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేశారు కదా, మీకు గుర్తుండే ఉంటాయి 2016లో. సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి వెనకాల ఎవరున్నారు? సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇంతకుముందు అయితే ఎలా ఉండేది? పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇండియా మీద దాడి చేసి పారిపోతూ ఉంటే ఖండించేవాళ్ళం అంతే. దాన్ని ఈ సంఘటన మేము ఖండిస్తున్నాం, ఇది పాకిస్తాన్ పిరికి చర్య, ఇలాంటి కబుర్లు చెప్పి వదిలేసేవాడు. కానీ ఇప్పుడు అట్లా కబుర్లు చెప్పి వదిలేట్లా. కొడతావా? నేను 2 సార్లు కొడతాను. వాడు కొట్టి పారిపోయాడు. పారిపోయిన వాడిని వెతికి వెంటాడి వేటాడి వాడిని లేపేసి వచ్చారు మనవాడు. దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నాను. ఆ సర్జికల్ స్ట్రైక్స్ అంతటినీ ప్లాన్ చేసింది ఎవరు? నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు. ఎవరో నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ 22 సంవత్సరాల వయసులోనే మొదటి ప్రయత్నంలోనే ఎంఏ ఎకనామిక్స్ చేసి ఐపీఎస్ సాధించినటువంటి ఆఫీసర్. ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాడు ఆయన. ఎప్పుడు 1962లో ఎప్పుడో పాకిస్తాన్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇతను గూఢచారిగా పనిచేశాడు 7 సంవత్సరాల పాటు. మతం మార్చుకుని మరీ గూఢచారిగా పనిచేశాడు. 7 సంవత్సరాలు ఎవడు కూడా ఇప్పటిదాకా ఏ రా ఏజెంట్ కూడా పాకిస్తాన్లో అంతకాలం పనిచేయలే. అతని వెనకాల ఎన్నో ఆపరేషన్లు, ఇటువంటి స్పైయింగ్ ఆపరేషన్స్ ఎన్నో ఉన్నాయి. దేశ రక్షణకి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి అజిత్ దోవల్, ఐపీఎస్, నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్. అటువంటి పొజిషన్స్లోకి వెళ్తారు మీరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సాధించడం జరిగితే. అంటే కేవలం మన లైఫ్ కోసమే కాదు. నువ్వు ఐఏఎస్ అయితే ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్తో కలిసి పెళ్ళికి వెళ్ళి ఉంటారు కదా, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో అక్కడ కూర్చోండి తినేసి పోండి ఈ టైప్లో నార్మల్గానే ఉంటుంది. రేపు నువ్వు ఐఏఎస్ అయ్యవనుకో, మీ పేరెంట్స్ అట్లా పెళ్ళికి తీసుకెళ్ళేవనుకో, ఎవరిదన్నా పెళ్ళికి తీసుకెళ్ళేవనుకో, ట్రీట్మెంట్ అలాగే ఉంటుందా? డెఫినెట్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. పంతులు గారిని కూడా జరిపేసి అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతాం అవసరమైతే. ఆ రేంజ్కి వెళ్తాం. అంటే మన స్టేటస్ మారిపోతుంది, మన హోదా మారిపోతుంది. కనీసం 3 తరాలు నీ గురించి చెప్పుకుంటాం, భవిష్యత్ తరాలు నీ గురించి చెప్పుకుంటాం. మీ కుటుంబంలో మీకు ప్రతి ఫ్యామిలీలోనూ కంపల్సరీగా ఒక మావయ్య ఉంటాడు. ఈ మావయ్య ఏంటంటే జగన్ మావయ్య కాదు, ఈ మామూలు మావయ్య. ఈ మావయ్య ఏంటి, మనతోటి గొడవ పెట్టుకుని ఏదో ఒక రోజు గతంలో 10-15 ఏళ్ళ క్రితం మనతో మాట్లాడడం మానేసి ఉంటాడు, ఏ ఆస్తుల కోసం దేనికోసం. ఆ వేలు విడిచిన మావయ్య కూడా నువ్వు ఐఏఎస్ అయిన రోజున ఫోన్ చేసి నీకు కంగ్రాచులేషన్ చెప్పకపోతే నేను సగం మీసం తీసేసుకుంటాను. అది చెప్పాలి నాకు విషయం. నీకు ఇట్లా సగం మీసం ఎందుకు తీసుకోవాలి, 2 సైడ్లు తీసుకోవచ్చు కదా అంటే జనరల్గా అందరూ అంటారని చెప్పి అంటున్నా తప్ప అలా కాదు. ఇది అంటే ఎందుకు సగం మీసం తీసుకోవాలి, డెఫినెట్గా జరిగేటటువంటి సంఘటన ఇది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదనేటటువంటి. అంటే యువర్ స్టేటస్ విల్ కంప్లీట్లీ చేంజ్. సోషల్ స్టేటస్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. అండ్ 3 తరాల వరకు నేను గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి, దేశ భవిష్యత్తును కూడా నువ్వు మార్చగలిగేటటువంటి పరిస్థితి. ఓన్లీ నీ భవిష్యత్తుని, నీ కుటుంబ భవిష్యత్తునే కాకుండా సమాజ భవిష్యత్తును కూడా మారుస్తాం. అలాంటి స్థాయికి వెళ్తాం. ప్రతి అధికారి అంటే దేశంలో మనకి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ పరిపాలన చేస్తారంటారు. కానీ వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా. పాపం వీళ్ళందరూ వెనకాల ఉండి పరిపాలన చేయించేది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లే. దేశంలో సుమారుగా 8,000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక 15,000 మంది వరకు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే పరిపాలన జరుగుతూ ఉంటుంది. వీళ్ళు లేకపోతే ఈ రోజున మనం ఇలా ప్రశాంతంగా కూర్చుని ఒక సమావేశం పెట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా కాదు. ఆ కలెక్టర్ గారు అక్కడ పని చేసుకుంటూ ఉండాలి, అలాగే మీ జిల్లా ఎస్పీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నప్పుడు మనం ఈ సొసైటీలో అలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ స్థాయి మీరు కూడా వెళ్ళాలని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్.